మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో కొలంబో వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో భారత మహిళల జట్టు పాకిస్తాన్పై 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌట్ అయింది. హర్లెన్ డియోల్ 65 బంతుల్లో 46, జమీమా రోడ్రిగ్స్ 37 బంతుల్లో 32, రీచా ఘోష్ 20 బంతుల్లో 35 చేసి రాణించారు. స్మృతి మందాన 23, హర్మన్ప్రీత్ కౌర్ 19, ప్రతీకా రావల్ 31 పరుగులతో విఫలమయ్యారు. పాకిస్తాన్ బౌలర్ డియానా బైక్ 4/69తో మెరిసింది. పాకిస్తాన్ 43 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌట్ అయింది. సీద్రా అమీన్ 81 చేసిన కృతి గౌడ్ 3, దీప్తి శర్మ 3తో భారత్ బౌలర్లు ఆధిపత్యం చెలాయించారు. రేణుకా సింగ్, స్నేహ రాణా కూడా సమర్థవంతంగా బౌలింగ్ చేశారు. భారత్ బ్యాటింగ్ అంచనాలకు తగ్గలేదు, కానీ బౌలర్లు విజయాన్ని అందించారు. మ్యాచ్లో హైలైట్గా నాస్రా సాండు, హర్మన్ప్రీత్ మధ్య ఘటన నిలిచింది. 22వ ఓవర్ చివరి బంతిని హర్మన్ స్ట్రెయిట్గా ఆడగా నాస్రా బంతిని తీసి హర్మన్పై త్రో చేస్తున్నట్టు నటించి గుర్రుగా చూసింది. క్రీజులో ఉన్న హర్మన్ ఏం అతిరా అన్నట్టు స్పందించింది. కళ్ళు కనిపించడం లేదా అని కామెంట్ చేసింది. ఈ వీడియో ఎక్స్లో వైరల్ అయింది. నెటిజన్లు ఆట తక్కువ అతి ఎక్కువ అంటూ కామెంట్ చేశారు. రాజకీయ ఉద్రిక్తతల కారణంగా హర్మన్ప్రీత్, ఫతిమా సనా మధ్య హ్యాండ్షేక్ జరగలేదు. ఈ విజయంతో భారత్ 4 పాయింట్లతో లీగ్ టాపర్గా నిలిచింది. రౌండ్ రాబిన్ లీగ్ తర్వాత టాప్ 4 జట్లు సెమీస్కి చేరతాయి. ఈసారి ప్రపంచ కప్ గెలవాలనే కసితో టీమిండియా ఉంది.